సరే, అమరావతి ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఏ అమరావతి రైతులైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, అధికారంలోకి రావాలని ప్రచారం చేశారు, ర్యాలీలు చేశారు, అన్నీ చేశారు, ఇవాళ అదే అమరావతి రైతులు గుండెలు వాళ్ళ ముందే పగిలిపోతున్నటువంటి పరిస్థితి ఏం జరుగుతుంది అంటారు? ఏదో అంటే వెనకటికో సామెత ఉంటుందండి. ఇప్పుడు ఒక ఆడపిల్ల బాగా చదువుకుంది, గొప్పగా ఇంజనీరింగో మెడిసినో చేసింది. అమ్మా నాన్నకి వద్దన్నా సరే, వద్దమ్మా అని సరే అడిలు గీ పెట్టినా సరే, రోడ్డెమ్మడి గాలిగా తిరిగాడు ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇరుడు సూర్యుడు అని చెప్పింది. రేపొద్దున పెళ్ళి అయ్యాక ఆడు హింసిస్తున్నాడు అనుకోండి, ఎవడికి చెప్పుకుంటుంది? చెప్పుకోలేదు ఎవడికి. తలుపేసుకుని ఇంట్లో ఏడవటం అంతే కదా. అమ్మ నాన్నకు చెప్పుకోలేదు, సమాజానికి చెప్పుకోలేదు. ఎందుకని? సమాజాన్ని, తల్లిదండ్రులని, బంధాలని అన్నీ ఎదిరించి పెళ్లి చేసుకుంది జులాయిని. ఇవాడు జులాయే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ మా అమరావతికి అతను ద్రోహం చేస్తున్నాడని చెప్పలేరు, బయటికి అనలేరు, అరవలేరు. ఆ పరిస్థితులు ఇవాళ అమరావతి రైతులు ఉన్నారు. ఘోరమైన దయనీయ స్థితిలో ఉన్నారు. ప్లాట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ప్లాట్లు ఇచ్చిన చోటేమో అది చెరువులు ఉంటాయి, ప్లాట్లు ఇచ్చిన చోటేమో వర్షం పడితే మనిషిలో నీళ్లు ఉంటాయి, రోడ్లు ఉండవు, కరెంట్ స్తంభాలు ఉండవు, ఏముండదు. ఏం జరిగింది అంటే ఇంకా 10 ఏళ్ళు చంద్రబాబు ఉన్నా కూడా వాళ్ళకేమి లాభం జరిగేది లేకపోగా మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు నాకు ఇవ్వండి అని చెప్పి మళ్ళీ మొదలుపెట్టాడు. వీళ్ళకే దిక్కులేదు ప్లాట్లు మొదటోళ్ళకి, మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు అంటున్నాడు. ప్రజలు నమ్ముతారా? అర్థమవుతుంది కదా. వీళ్ళు ఎంత ప్రేమించినా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటానికి వాళ్ళు తపస్సు చేసినా, ఇళ్ళు వదిలి ఊర్లెంబడి తిరిగినా ఇవాళ అతను చేసే ద్రోహాన్ని అంగీకరించగలరా? ఒప్పుకుంటారా? దాన్ని సమర్థిస్తారా? ఖచ్చితంగా అదే రైతులు తిరగబడి నారా చంద్రబాబు నాయుడు గారిని తరిమి కొట్టే రోజులు వస్తాయి తొందరలోనే. సార్, అమరావతి 2వ విడత పూలింగ్ ఎందుకని మీరు ప్రశ్నిస్తున్నారు, కానీ 2వ విడత ల్యాండ్ పూలింగ్ చేయకపోతే అమరావతి ఒక మున్సిపాలిటీగా మిగిలిపోబోతుంది, అలా మున్సిపాలిటీగా మిగిల్చేయమంటారా అని చంద్రబాబు నాయుడు గారు రైతులు ప్రశ్నిస్తాను. సార్, నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారేమో ఇదొక ప్రపంచ స్థాయి నగరంగా నిర్మాణం చేయబోతున్నాం, ఒక 10 సంవత్సరాల్లో ఇక్కడ ప్రపంచ స్థాయి మహానగరం రాబోతుంది, ఇదొక సింగపూర్ నగరాన్ని తలదన్నే నగరంగా రాబోతుంది అని చెప్పి మాట్లాడారు. ఇవాళ మళ్ళీ మున్సిపాలిటీ అంటున్నారు. మరి ఆ రోజు చెప్పిన మాటలన్నీ అప్పుడు సింగపూర్ వాడు ఉన్నాడు ఏడి, వాళ్ళ సింగపూర్ వాడు ఏడి సింగపూర్ వాడు ఏడి అంటున్నాను. సింగపూర్ కడతా అన్నారు కదా, ఏమైంది సింగపూరు? ఆయన రాజమౌళి గారిని ఆళ్ళని తీసుకొచ్చి అయ్యో శంఖాలు, ఆ బొమ్మలు, ఈ బొమ్మలు, ఇట్లా పెద్ద అన్నీ చేశారు కదా. సాసర్లు, కప్పులు, అవన్నీ బిల్డింగ్లు ఇవ్వ. అప్పుడు ఆ సింగపూర్ రాదా? అప్పుడు ఆ రోజేమో ప్రపంచ స్థాయి నగరం అన్న, వరల్డ్ క్లాస్ సిటీని నిర్మాణం చేస్తున్నామన్నారు. ఇవాళేమో అది మున్సిపాలిటీ అంటున్నారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలు కోరు, నమ్మించి నట్టేట్లో ముంచడంలో, అరిచేతిలో వైకుంఠం చూపించడంలో, ఆ తర్వాత నిర్దయగా పీక కొయ్యటంలో ఆయన్ని మించినటువంటి రాజకీయ నాయకుడు ఇంకెవడు ఉండడు. నారా చంద్రబాబు నాయుడు నమ్ముకుని బాగుపడిన వాళ్ళు ఎవరినో ఒకళ్ళని చూపించండి. కాబట్టి ఆయన ఆలోచన సరళే దారుణమైంది. ఆయన రాసుకున్నాడు పుస్తకం మనసులో మాట అని. ఆ మనసులో మాట ప్రతి పేజీలో కూడా పెత్తందారి మనస్తత్వం, భూస్వామ్య ఆలోచనలు, సామాన్యుడికి అందకుండా, సామాన్యుడి స్థాయి కంటే కూడా సంపద ఉన్నోళ్ళ స్థాయి, సంపన్నుల యొక్క ఆలోచన మేరకే, సంపన్నుల యొక్క స్థాయి మేరకే
అతని ఆలోచన సరళంతా ఉండటం ఆ పుస్తకంలో ఉంది. ఆయన ఇవాళ రాయలా, 1996, 97లోనే రాశాడు. కాబట్టి కొత్తగా మనకు చంద్రబాబు ఏం మారడు. ఊరికే మారారనేం ఓడిపోయినప్పుడల్లా ప్రతిసారి చెప్తాడు, గెలవంగానే మళ్ళీ ముసుగు తీస్తుంటాడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబుపై లేదా చంద్రబాబు కుటిల ఆలోచనల మీద, ఆలోచన సరళ మీద లేదా అతని కుట్రల మీద అమరావతి రైతులందరూ కూడా తిరుగుబాటు చేసే రోజు ఖచ్చితంగా తొందరలోనే రాబోతుందండి. సార్, అమరావతి మీద ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ విషం చిమ్ముతూనే ఉంది. అమరావతి మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తుంది. ఇంకోవైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం, ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ కోసం, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ సిటీ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ మళ్ళీ చేయాలనుకుంటే దాన్ని కూడా భూతద్దంలో చూపెట్టి తప్పుడు ప్రచారం చేస్తుందని మీ మీద ఆరోపిస్తుంది. కొండవీటి వాగు అమరావతి మీద పడిపోద్ది కాబట్టి ఆ వచ్చేటువంటి వరదని తోడి కృష్ణానదిలో పంపు పోయటానికి ఒక 400-500 కోట్లు పెట్టి మొదటి విడతలోనే ఆయన 2014 నుంచి 19 మధ్యలో ఒక పంపు హౌస్ని నిర్మాణం చేశారు. అవి తోడినా కూడా ఆగట్లా, మునిగిపోతానే ఉంది. మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న ఈ మధ్య జీవో ఇచ్చారు. మళ్ళీ కొండవీటి వాగు కాకుండా ఇంకో వాగు కొండవీటి వాగు కలిపి ఆ నీళ్ళని తోడతాకి, అమరావతిలోంచి తోడతాకి ఓ తోడు కృష్ణానదిలో ఎత్తిపోయటానికి అదొక 500 కోట్లు అంట. అంటే సుమారుగా ఒక 1000 కోట్లు పెట్టి మోటార్లు పెట్టి అమరావతిలో వచ్చేటువంటి వరదని తోడిపోసే పరిస్థితి అయితే దాన్ని ఏమంటారు చెప్పండి? మరి పంపులు ఎందుకు? 1000 కోట్లు పెట్టి వరదని తోడతాకి మనం ఆశ్చర్యపోతాం. పట్టిసీమలో ఎన్ని మోటార్లు ఉంటాయి అన్ని మోటార్లు ఉంటాయి. ఇక్కడ గోదావరి నదిలోంచి ఎత్తి రైతు సాగు కోసం వేల క్యూసెక్కుల్ని తోడిపోసేటువంటి మోటార్లు ఇక్కడ ఉంటాయి. మరి మళ్ళీ ఒకటి చాలదన్నట్టు ఇంకో వాక్కి తోడాలంటున్నారు. గమ్మత్ ఏంటంటే ఈ అమరావతిలో చెట్లు పీకటాకి, నీళ్లు తోడటాకి బాగా డబ్బులు సంపాదిస్తున్నారు వీళ్ళు. ప్రతి సంవత్సరం చూడు నారాయణ గారి డబ్బులు జీవోలు ఇస్తూ ఉంటాడు. తుమ్మ చెట్లు నరకటానికి ఇప్పుడు ఆయన నిన్న మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నాడు. ఇప్పటికి మేము ఒక 100 కాదు ఒక 2000 ఎకరాలు ఇప్పటికి మొక్కలు కొట్టేశాం. మళ్ళీ ఒక పలానా మాసానికి ఇంకొక 5000 మొక్కలు కొట్టేస్తాం తుమ్మ చెట్లు. ఇంకొక దానికి మే ఆఖరికి దాదాపుగా మొత్తం 30,000 ఎకరాల్లో ఉన్న తుమ్మ చెట్లు కొట్టేస్తాం అన్నాడు. డబ్బు ఎంత చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయి చంద్రబాబు రాగానే తుమ్మ చెట్లు కొట్టేశారు, నీళ్లు తోడొస్తున్నారు. మళ్ళీ తుమ్మ చెట్లు కొడుతున్నారు, మళ్ళీ నీళ్లు తోడుతున్నారు. అసలు మామూలుగా దీంట్లోనే 1000 కోట్లు సంపాదించేస్తారనుకుంటున్నాను నేను అనుకోవటం. ఏది? తుమ్మ చెట్లు నరకటం, నీళ్లు తోడటంలోనే. పునాదుల్లోంచి బయట రావటానికి ఎన్ని బిల్డింగ్లు ఎక్కడ వస్తున్నాయి? అసలు ఏం జరుగుతుంది? నిజంగా అమరావతి గురించి ఆలోచన చేసిన ఉంటే చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశాడు. అమరావతి గుండెల మధ్యలోంచి, అమరావతి గర్భంలోంచి విజయవాడ నగరాన్ని, గుంటూరు నగరాన్ని కలుపుతూ నిమిషాల వ్యవధిలో అమరావతిలోంచి ఏ ఊర్లోంచి అయినా సరే గుంటూరుకు కానీ విజయవాడకు కానీ చేరుకుంటాకి అద్భుతమైన రహదారి నిర్మాణం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఆలోచన వచ్చిందా చంద్రబాబు నాయుడు గారి కన్నా? 5 ఏళ్ళు ఉన్నావు, ఆలోచన చేసావా? చేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు, చేసి చూపించాడు కదా. గుంటూరు నుంచి అమరావతి మీదుగా విజయవాడ మీదుగా గన్నవరం వరకు. దానివల్ల ఇవాళ ఎంత ఉపయోగం అమరావతికి? ఆ హైవే నుంచి ఇంటర్నల్గా ప్రతి గ్రామానికి కనుక 4 లేన్ రోడ్డు కలుపుకుంటే అసలు ఎంత రేటు పెరిగిపోతుంది. అసలు చంద్రబాబు నాయుడు వీళ్ళని బలిపోసులను చేయకుండా ఉంటే, ఆ రోడ్డు నుంచి ఏ ఊరు కా ఊరు రోడ్లు వేసుకుంటే ఎవడాస్తేనే అసలు మామూలుగా అదే కోర్టులోకి వెళ్ళిపోయేది. ప్రతోడి చేతిలో సంపద ఉండేది, అమరావతి రైతులందరి చేతిలో. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వెంచర్స్ వచ్చేవాళ్ళు, రెసిడెన్షియల్ కాలనీస్ అయిపోయాయి, అద్భుతమైన నగరంగా ఏర్పడేది. ఇవాళ వారధి దాటంగానే మంగళగిరి దాకా ఎంత అద్భుతంగా, తాడేపల్లి, కుంచనపల్లి ఈ ఊళ్ళన్నీ ఎంత అద్భుతంగా మారుతున్నాయో, ఎంత వాల్యుబుల్గా రూపాంతరం చెందుతున్నాయో. అమరావతి మొత్తం ఆ రోడ్డు నిర్మాణం వల్ల దాని నుంచి ప్రతి ఊరికి అనుసంధానం చేస్తా 4 లేన్ రోడ్డు కనుక పూర్తి చేస్తుంటే, జగన్ గారు కనుక ఖచ్చితంగా
మళ్ళీ రెండోసారి ఇప్పుడు గెలిచుంటే ఈ పాటికే మొత్తం ప్రతి గ్రామానికి 4 లేన్ రోడ్డు నిర్మాణం చేసేవాడు. ఏది వెళ్ళినటువంటి ఆ హైవే నుంచి ప్రతి ఊరికి అనుసంధానం చేసేవాడు. ఎంత అద్భుతంగా ఉండేది, ఎంత వాల్యూ పెరిగేది ఆ ల్యాండ్కి. ఇవాళ సర్వనాశనం చేస్తున్నాడు. ఇవాళ అదే కనుక జగన్ గారు చెప్పేది అదే, ఆ రైతుల్ని నాశనం చేస్తున్నాడు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు, ఈ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేస్తున్నాడు. అదే ఏపీఎస్పీ బెటాలియన్ ఉంది కదా, ఏపీఎస్పీ బెటాలియన్లో 350 ఎకరాలు 300 ఎకరాలు ఉంది. ఆ బెటాలియన్లో కనుక సచివాలయం, పర్మనెంట్ అసెంబ్లీ, హెచ్ఓడీల ఆఫీసులు, ఎమ్మెల్యే క్వార్టర్సు, సీఎం బంగ్లా, గవర్నర్ బంగ్లా, మంత్రుల బంగ్లాలు అన్నీ కట్టేసి ఉంటే కనుక, మిగతా అంతా జోనింగ్ చేసేసి ఉంటే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాని, అసలు ఎంత గొప్పగా ఇవాళ కాకపోతే 25 ఏళ్ళకైనా అద్భుతమైన నగరంగా తయారయ్యేది. ప్రజలకి భారం కాకుండా. రాజధాని అంటే ప్రజలు నిర్మాణం చేసుకోవాలి తప్పితే ప్రభుత్వాలు నిర్మాణం చేయటం సాధ్యం అవుతుందా? ఎక్కడవుతుంది? కాబట్టి ఇట్లాంటి పాలకుడు రాబట్టి ప్రజలు అంటే రైతాంగం నష్టపోయారు, రైతాంగం సర్వనాశనం అయ్యారు, వాళ్ళ జీవితాలు కుదేలేని. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా అక్కడ జరిగేటువంటి చంద్రబాబు చేసేటువంటి లూటీ, అప్పు ద్వారా చేసేటువంటి లూటీ, అసలు అది మనకి పాపం పెరిగినట్టు పెరిగే పరిస్థితి ఉంది.